హేమా ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి? 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో. డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమా. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్, మీ ఆవిడ ఊరు వెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, ఫిగర్ మాత్రం కత్తి సార్. నడుము పైన నయనతార, నడుము కింద ఇలియనా. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. ఏంటే చెచ్చే, ఆమె చీప్ గా లాడ్జిల్కి హోటల్కి వచ్చే టైప్ కాదండి. హోమ్లీ టైపు. హోమ్లీకి అయితే వస్తుంది. పెట్టండి. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుడిని. వినేసావా? టోటల్ గా వినేశా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయ్యా లేటు? ఏది నయనయానా? రండి, లోపలికి రండి. రా రా రా. అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. నువ్వులే. తలుపు తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా. ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సార్, ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఆవిడ బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాడిని నరికేస్తా. ఓరి నాయనో. సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట ఏమిటి ఎరుగు? నా చీటే చిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనియానా ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి. నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? అలాగే నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు, నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు?
ఆవిడ ఆవిడ బయట వచ్చిందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ మీ ఆవిడ కరెక్ట్ గా కనిపెట్టారు సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. ఆ, నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోర్న్విటా తాగుతారా అని అడగకుండా తాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఏయ్? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? వెళ్ళు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. వెళ్ళు పుట్టింటికి వెళ్ళు. వెళ్ళిపోతాను. వెళ్ళు. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు బీరువా చెప్తావు? తాళాలు ఎక్కడున్నాయి? బీరువా తాళాలా? మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే ఎందుకు తెలియదు సార్, దానికి మధ్యవరపు రోగం. అదేనే, నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి. వెళ్ళు. అయినా చీరలన్నీ సరిదేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారేంటి సార్? క్లారిటీ కోసం. ఓహో, ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే. ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకడు వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబా? ఏంటండి అలా చూస్తున్నారు? నీ అందాన్ని. ఛీ, ఊరుకోండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు. ఎలా ఉంది? కత్తి. కోసుకోకుండా చూసుకోండి. వాటర్ ఇప్పుడే వస్తాను. నమస్కారం గురుగారు, బాగున్నారా? ఎలా అడుగుతున్నావురా బాగున్నారా అని? నువ్వు అసలు మనిషివా, మానవ బాంబురా? ఏదో ఒక రాత్రి కక్కుర్తి పడ్డందుకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసావురా? ఆర్డర్ ఇచ్చావా? ఆకలేస్తుంది. నువ్వు నయనయాన మొగుడు కదూ? అదే వస్తాయి. నీ పెళ్ళాంరా అదిగో. ఓ, ఎవరి గురించి పెళ్ళాం అంటున్నారు? నీ గురించే. హాయ్ బక్రా బుజ్జి బాబు. బక్రా? మీ ఎవనరా బకరా అంటున్నారు? ఈయన్నే. మా బ్రదరు. నువ్వేంటి ఇక్కడ? అంటే మీ అందరూ జిగిరి దోస్తులం కదా. అంటే దొంగలు పోలీసులు కలిసే? ఇక్కడ పోలీసులు ఎవరు లేరు, అందరూ దొంగలే. వీడు పోలీస్ అనుకుంటున్నారా? డూపు. నువ్వు ఆపు. ఏదైతే ఉందిలే అన్నయ్య, మన ఇద్దరం కాబోయే తోడేళ్ళం కదా. లే. నువ్వు నేను తోడేళ్ళను ఏంట్రా? ఈ విషయం మా మామయ్య తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ జపడా చేసేస్తాడు. మీ ఆవిడకి నీ విషయం తెలిస్తే నీకు జపడా చేయదా? ఏంట్రా బెదిరిస్తున్నారా? మీరు చెప్తే మా ఆవిడ నమ్మేస్తానుకున్నారా? ఏమే ఏంటండి? ఇలారా. ఆర్డర్ చేస్తున్నాను. నేను మొగుడుగా ఆర్డర్ ఇస్తున్నాను, ఇలారా. వీళ్ళు ఏదో చెప్తారంట నీకు. వస్తుందిరా, ఏం చెప్పుకుంటారు చెప్పుకుంటూ చూద్దాం. అన్నయ్య, నీ సెల్ ఏదో పిక్చర్ మెసేజ్ వచ్చినట్టుంది. వస్తాయి. సెల్ అన్న తర్వాత 190 మెసేజ్లు వస్తాయి. మాకేమైనా భయమా? మీ ఆవిడ దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. సడన్ గా ఇంత పెద్ద షాక్ ఇచ్చారేంట్రా? సడన్ గా ఇచ్చేదాన్ని షాక్ అంటారు.
ఏంటండి ఓ మరిది గారా ఏదో చెప్తారని పిలిచారు. చెప్పడం ఎందుకు వదిన గారు, ఏకంగా చూపించేస్తా. ఏమిటో చూపించేది, ఏమిటి చూపించేది? అది కాదు హేమ, మరిది గారి ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా కలిపి ఆర్డర్ ఇస్తామని పిలిచారంతే. కంగారు పడ్డావా? ఏం అక్కర్లేదులే, వెళ్ళి కూర్చోపో. ఈ మాత్రం దానికి ఎంత హడావుడి చేసేస్తున్నారు. మొన్న 50,000 అడిగావు కదా, సాయంత్రం పంపిస్తా. 50,000 ఏంటి? నేను అడిగింది 75,000 కదా. ఓ 1,00,000. 75 ఖాయం చేసుకో. చాటి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి